Hello guys, welcome back again. Digital marketing course తెలుగుది. అండ్ ప్రీవియస్ క్లాసు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, తీసుకోవచ్చా తీసుకోకూడదా, ప్రజెంట్ కోర్స్ చేద్దాం మార్కెట్లో అనేసి బేసిక్ ఓవర్ చెప్పానంత డొమైన్ హోస్టింగ్ది. సో ఇవాళ అఫిషియల్ క్లాస్ నుంచి అంటే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే మోస్ట్లీ కోర్స్ అయితే ఒక 3 మంత్స్ పడుతుంది. ఆన్లైన్ కోర్స్ చేసి నేనైతే నేను కూడా 3 మంత్స్‌లో కవర్ అవ్వడానికి ట్రై చేశాను మొత్తం అంతా. ఇంక్లూడింగ్ ఓవరాల్ అండ్ ట్రై టు వాచ్ ద కంప్లీట్ వీడియోస్. ఎందుకంటే ఇది ఒక కోర్స్ అంతా ఇది. ఏదో జస్ట్ ఒక రీల్ టైప్ కాదు. లేకపోతే ఏదైనా మీమ్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే అట్లాంటిది కాదంతా. ఒక ఫుల్ సబ్జెక్ట్ కోర్స్ అంతా. అండ్ నేనైతే నా 100% ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి అంతా. ఏమైనా డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు గాని నేర్చుకోవాలనుకుంటే ఒక పెయిడ్ కోర్స్ వన్ ఆఫ్ ద మా ఇన్‌స్టిట్యూట్ రికమెండ్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పొచ్చు ప్రెజెంట్ డేస్ అంతా. మొత్తం ఆన్‌లైన్ ఉంటుందంతా. మీరు కావాలన్నా ఆన్‌లైన్ నేర్చుకోవచ్చు. స్టూడెంట్స్ గానీ, హౌస్ వైఫ్స్ గానీ, లేదా బిజినెస్ ఓనర్స్ గానీ, ఎస్పెషల్లీ బిజినెస్ ఓనర్స్‌కి మాత్రం డిజిటల్ మార్కెటింగ్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీ బిజినెస్ మీరు ప్రమోట్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఎవరైతే కెరీర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి యూజ్‌ఫుల్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ అనేది. సో, ఇవాళ ఫస్ట్ క్లాస్ చూద్దాం అంతా. అండ్ డిజిటల్ మార్కెటింగ్ మెయిన్ కాన్సెప్ట్స్, వెబ్‌సైట్ డిజైన్. దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. ఆఫ్టర్ ఎస్‌సిఓ, ఆఫ్టర్ యాడ్స్, దీంట్లో గూగుల్, మెటా, లింక్డ్ఇన్, దీస్ ఆర్ అంటే పీపీస్ యాడ్స్, ఇంకా ట్విట్టర్ యాడ్స్ గానీ, పింట్రెస్ట్ యాడ్స్, బింగ్ యాడ్స్ ఎన్నో ఉంటాయి. బట్ దీస్ 4 ఎనఫ్ అంతని చెప్పొచ్చు. మెయిన్ అయితే మనకు గూగుల్ ఖచ్చితంగా కావాలి. అండ్ మెటా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాడ్స్‌ది. లింక్డ్ఇన్ యాడ్స్ హై ప్రొఫెషనల్ ఉంటాయి. దాని తర్వాత పింట్రెస్ట్ గానీ, ట్విట్టర్ గానీ అంత అవసరం ఉండదు. ఇవి మెయిన్ అంతా. దాని తర్వాత సోషల్ మీడియా అండ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఆఫ్టర్ ఫైనల్ రీసెంట్‌గా వాట్సాప్ మార్కెటింగ్ కూడా మంచిగా అవుతుంది. ఎస్పెషల్లీ లోకల్ బిజినెస్‌కి, లోకల్ ఏరియాస్‌కి అంతా వాట్సాప్ మార్కెటింగ్. దీస్ ఆర్ ద కోర్ కాన్సెప్ట్స్ అని చెప్పొచ్చు డిజిటల్ మార్కెటింగ్‌లో మనకు. ఎప్పుడైతే ఈ కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటామో మనం కంప్లీట్ డిజిటల్ మార్కెటర్ అయిపోతాము. అండ్ ఆఫ్టర్ ఇంకా ఏఐ టూల్స్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు చాట్‌జీపీటీ గానీ, జెమినీ గానీ, ఇవే కాదు ఏఐ టూల్స్ అంటే ఇంకా డిఫరెంట్ టైప్ దగ్గర 100+ ఏఐ టూల్స్ ఉంటాయి. నేను కూడా మోస్ట్‌లీ ఒక 100 కాకపోయినా ఒక 50 వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ పెయిడ్ కోర్స్ మాత్రం మీకు 100% పెయిడ్ టూల్స్ గానీ, 100% ప్రాక్టికల్ కాదు రియాలిటీగా ఉంటుంది. మీకిక్కడైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే ఓన్లీ థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే యాడ్స్ విషయంలో. బట్ కోర్స్ అయినప్పుడు మీకే లైవ్ బడ్జెట్ వచ్చి యాడ్స్ రన్ చేస్తారు. మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏ టూల్స్ నేను మాత్రం చూపిస్తాను. అండ్ ఫ్రీ టూల్స్ ఉంటాయి. ఏ చాలా వరకు మీరు వాడొచ్చు. ఎప్పుడైతే ఏ టూల్స్ కలిపి వాడతారో అప్పుడు మనం కంప్లీట్ డిజిటల్ మార్కెటర్ అవుతాము. అండ్ జనరల్‌గా తెలిసిందే కదా! ఇప్పుడంతా జమానా నడుస్తుందని చెప్పారు కదా! బట్ మనకు ఏఐతోనే మనం మొత్తం వాడతాం. ఏఐ వల్ల మనకి ఈజీ అయిపోతుంది సమ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది. సో, ఇవాళ ఫస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్‌ది. ఆ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పా అంతా నేను వెబ్‌సైట్ డిజైనింగ్‌ది. వెబ్‌సైట్ డిజైనింగ్ అంటే మనకు డొమైన్, హోస్టింగ్ 2 కావాలనేసి డొమైన్ హోస్టింగ్ అని చెప్పాను. ఎట్లాంటి డొమైన్స్ తీసుకోవాలా? డొమైన్ ప్రొవైడర్స్ ఎవరు? హోస్టింగ్ మీకు బ్లూ హోస్ట్ మాత్రం చెప్పాను. బ్లూ హోస్ట్ కొంచెం ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు హోస్టింగర్‌గా అయితే కొంచెం జర తక్కువ ఉంటుంది అంతా. బిగినింగ్ స్టేజెస్‌కి బ్లూ హోస్ట్‌కి వెళ్ళిపోతున్నా ఇది. హోస్టింగర్, హోస్టింగర్ మీకు తక్కువ ప్రైజింగ్స్ ఉంటాయి అంతా. జస్ట్ 129 గానీ ఏదైనా 1 ఇయర్ ట్రై చేయండి. మరి 1 మంత్ కాకుండా జస్ట్ 1 ఇయర్ ట్రై చేసుకోండి. మంత్ వద్దు గానీ 1 ఇయర్. సమ్ దగ్గర దగ్గర 2400 ఇంక్లూడ్ టాక్స్ కలిపి ఒక 3000 ఏసుకోండి అంతా. సో, మీరు ఫస్ట్ డొమైన్ హోస్టింగ్ కొనుక్కోవాలి ఖచ్చితంగా. అండ్ మీకు డొమైన్ హోస్టింగ్ ప్రీవియస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకోసారి నాకు కామెంట్ చేయండి.
ఇంగా కామెంట్ చేయకపోయినా సరే అంతే ప్రాసెస్ అంతా అంతే. కామెంట్ చేయడం ఇంకోసారి నేను ఇంకో ప్రాపర్ వీడియో చేస్తాను కావాలన్నా సరే. జస్ట్ హోస్టింగ్ దగ్గరకొస్తాం. ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదంతా మనకి వీపీఎస్‌ది ఇవన్నీ అంతా పెద్ద పెద్ద వెబ్‌సైట్ బిల్డర్ ఇవన్నీ అవసరం లేదు. మనకి బేసిక్ వెబ్ హోస్టింగ్ సరిపోతుంది. 122 1 ఇయర్‌కి ఉంటే ఒక 3000 చిల్లర పడుతుంది. మీరు వన్స్ కొనేసిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఈ రకంగా ఉంటుంది. మీ డొమైన్ హోస్టింగ్ అంటే బిహోస్ట్ అకౌంట్ నాదిది. మీకు హోస్టింగ్ అకౌంట్ ఇలానే ఉంటుంది. బట్ మనకు కావాల్సిన డాష్‌బోర్డ్ వర్డ్‌ప్రెస్ ఇది ఉంటుందంతా. మీరు ఎప్పుడైతే వన్స్ అంతా ఇది ఇక్కడ ప్లాన్ చూస్ చేసుకునేసి ఇక్కడ కొనేస్తారు. ఇక్కడ మొత్తం మీరు బై డిఫాల్ట్ 4 ఇయర్స్ ఇది మాత్రం బాగా చెక్ చేసుకుని జస్ట్ 1 ఇయర్ ట్రై చేయండి. ఇది కొనేసిన తర్వాత మీకు ఫస్ట్ డొమైన్ ఫ్రీగా వస్తుందంతా. మీరు ఎప్పుడైతే 1 ఇయర్ హోస్టింగ్ ఉంటారో డొమైన్ ఫ్రీగా వస్తుంది. ఇంక ఏమైనా ఏం పే చేసే అవసరం లేదు. ఈ డొమైన్ ప్రైవసీ గాని చాలా యాడ్ చేశారు. ఏం అవసరం లేదు. ఈ 1 ఇయర్ హోస్టింగ్ డొమైన్ ఫ్రీ వస్తుంది. మీకు వచ్చేది ఇంతే ఎగ్జాక్ట్ 2870 రూపీస్ పడుతుంది. కొనేసిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఈ రకంగా ఉంటుంది. అండ్ మీకు ఇది హోస్టింగ్ డాష్‌బోర్డ్ ఉంటుంది. వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ ఈ రకంగా వస్తుందంతా. మీరు వన్స్ బై చేసిన తర్వాత. సో, వెబ్‌సైట్ డిజైనింగ్ మనం ఫస్ట్ డొమైన్, హోస్టింగ్ 2 వచ్చేస్తాయి. డాష్‌బోర్డ్‌కొచ్చేస్తాం. కన్‌ఫ్యూజ్ ఏమి అవ్వద్దని కొంచెం స్టార్టింగ్ కొంచెం కన్‌ఫ్యూజన్ బట్ ఒక 2, 3 సార్లు హోస్టింగ్ ఓపెన్ చేసి ఇప్పుడు చాట్‌జీపీటీ గాని, జెమినీ అడగనంత డొమైన్ నేమ్స్ గాని చిన్న డొమైన్ ట్రై చేయండి. హోస్టింగ్ ఏది బాగుంటుంది? నేను బిహోస్ట్ హోస్టింగ్ అని చూపించాను. ఇంకా గోడాడీ, బిగ్ రాక్, నేమ్‌చీప్ ఎన్నో అన్నీ సేమ్ ప్రాసెస్ ఏవైనా గానీ డొమైన్ చూసుకోవడం, బేసిక్ హోస్టింగ్ తీసుకోవడం. మీకు ఏదైనా 3000 నుంచి 400 చిల్లర మధ్య పడి అంతకుమించి ఎక్కువ పడదు ఫస్ట్ 1 ఇయర్‌కి. వన్స్ మీరు కొనేసిన తర్వాత డాష్‌బోర్డ్ ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ పేజెస్, పోస్టర్స్, మీడియా, కామెంట్స్, అపియరెన్స్, ప్లగిన్స్ ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఇవాళ నుంచి వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పోదామంతా మనం. ఇవాళ ఫస్ట్ క్లాస్‌ది మనం సింపుల్ ఫస్ట్ వెబ్‌సైట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా అంతా. యూజర్స్ అందరూ, కస్టమర్స్ అందరూ ఆన్‌లైన్ సెర్చ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీరంతా డెంటల్ క్లినిక్ ఉంది. నేను హైదరాబాద్ ఉంటున్నా ప్రెజెంట్ అంతా. ఇప్పుడు డెంటల్ క్లినిక్ ఇన్ మాదాపూర్ అని సెర్చ్ చేస్తా. మీకు డెంటల్ క్లినిక్ కావాలనేసి. ఇక్కడ చూస్తారు ఇవి జీఎంబీ ప్రొఫైల్స్ ఉంటాయి. గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్‌ది. ఇవి ఎట్లా వస్తాయి. ఇక్కడ వెబ్‌సైట్స్. ఇదొక వెబ్‌సైట్. ఇదొక వెబ్‌సైట్. ఇదొక వెబ్‌సైట్. అపోలో హాస్పిటల్, పార్థ డెంటల్ అనేసి, గౌడాస్ డెంటల్ ఎఫ్ఎంఎస్ ఇవన్నీ వెబ్‌సైట్స్ అన్నమాట అంతా ఇవన్నీ. ఒకసారి ఓపెన్ చేద్దాం వీటిని. దీన్నే దీన్నే వెబ్‌సైట్ అంటాం అంతా మనము. ఇక్కడ చూడండి అంతా. ఇది వెబ్‌సైట్ అంతా మనకు. ఇంక ఏ సర్వీస్‌కైనా ఇది జస్ట్ డెంటల్ ఓపెన్ చేసినా మీరు ఇంకా ఏ సర్వీస్ అయినా గాని, ఒక కార్ రెంటల్ గాని, ఒక ఫోటోగ్రఫీ గాని, ఒక రెస్టారెంట్ గాని, ఒక ఏసీ రిపేర్ షాప్ గాని, ఫ్రిడ్జ్ రిపేర్ అంటే ఇంక చెప్పుకుంటూ పోతే ఏ బిజినెస్‌కైనా సరే అంతా వెబ్‌సైట్స్ ఇదే రకంగా ఉంటాయి. నువ్వు చెప్పాలంటే కార్ రెంటల్ చూద్దాం ఒకసారి. కార్ రెంటల్ ఇన్ హైదరాబాద్. ఇదో వెబ్‌సైట్స్. రెవ్ అనేసి, లాంగ్ డ్రైవ్ అనేసి, జూమ్ కారు, మై చాయిస్ అంటే ఇంకా ఏ వెబ్‌సైట్ తీసుకుని ఇదే ప్రాసెస్ అంతా. ఏ బిజినెస్‌కైనా గాని ఆన్‌లైన్ సెర్చ్ చేసినప్పుడు మనకు ఒక అడ్రెస్ ఉండదు. దాన్నే వెబ్‌సైట్. మన హోమ్ ఎట్లనో మన సర్వీస్ వెబ్‌సైట్ అడ్రెస్ లాగా అన్నమాట అంతా. సో, మన సర్వీస్ ఆన్‌లైన్ విజిబుల్ అవ్వాలంటే మనకి వెబ్‌సైట్ కావాలా? అది ఏ సర్వీస్ అయినా గాని. సో, ఇప్పుడు మనం ఈ వెబ్‌సైట్స్ ఎలా చేయడం అనేది వెబ్‌సైట్ డిజైన్ నేర్చుకుంటాం మనము. ఇక్కడ మీరు చూస్తే స్టార్టింగ్ ఇక్కడ చూసారా ట్రీట్మెంట్స్, మెంబర్‌షిప్, అవర్ డాక్టర్స్, ఫైండ్ ఎ క్లినిక్, ఇన్‌స్టాంట్ కాల్ బ్యాక్. దీన్ని ఇవి పేజెస్ హెడర్ అంతా. ఈ అబౌట్ అస్, అవర్ డాక్టర్స్, స్పెషాలిటీస్ ఇక్కడ అది ఇంకా బెటర్ ఉంది. హోమ్, డెంటల్ కేర్‌ది, బ్లాగ్స్‌ది ఎక్కడెక్కడ క్లినిక్స్ ఉన్నాయి. ఇవి పేజెస్ ఇవన్నీ అంతా హోమ్ పేజ్ గాని, అబౌట్ అస్ పేజ్ గాని, కాంటాక్ట్స్ ఇవన్నీ పేజెస్ అన్నమాట. ఈ పేజెస్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ పేజెస్ సెక్షన్‌లో యాక్చువల్లీ ఇక్కడ 3 పేజెస్ ఆల్రెడీ ఉన్నాయి. నేను వన్ మోర్ టైమ్ యాడ్ చేస్తాను అంతా.
జస్ట్ ఇక్కడ యాడ్ న్యూ పైన కనబడుతుంది మనకు యాడ్ న్యూ బటన్. యాడ్ న్యూ బటన్ క్లిక్ చేసినామా, ఇక్కడ అవుతుంది సింపుల్. ఇక్కడ టైటిల్ హోమ్ పేజ్, హోమ్ ఇచ్చేస్తాము. పబ్లిష్, అగైన్ పబ్లిష్. జస్ట్ ఎగ్జిట్ వచ్చేద్దాం. ఇక్కడ హోమ్ యాక్చువల్లీ 2 హోమ్ అని ఆడి క్రియేట్ చేసానంత. సో ఒక డిలీట్ చేస్తాను నేను. ఇక్కడ అబౌట్ క్రియేట్ చేద్దాం. యాడ్ న్యూ పేజ్, అబౌట్ అస్, పబ్లిష్ అంతే. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంది, కాంటాక్ట్ ఆల్రెడీ కాంటాక్ట్ తీసుకుంది అంతా. ఇక్కడ సర్వీసెస్కి ఉంది. మనకు అవసరం లేదనుకోండి సోఫర్ అంతా. ఆ సర్వీస్ని కాంటాక్ట్స్ అబౌట్స్ని హోమ్ని. సో ప్రజెంట్ ఈ 4 పేజెస్ తీసుకోండి. అంటే జస్ట్ యాడ్ని క్లిక్ చేసినామా, ఆ టైటిల్ ఇచ్చినామా, పబ్లిష్ అయినామా అంతే. అని ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుని మీరు వెబ్సైట్ డిజైన్ చేయనప్పుడు, ఇటు యాడ్ చేయనప్పుడు, ఎడిటింగ్ చేయనప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి విజిట్ సైట్ ఉంటుంది, వీటా కొట్టి ఇక్కడ రిఫ్రెష్ చేసుకుంటే ఇది మొత్తం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. కన్ఫ్యూజ్ అంటే ఇది ఇక్కడ ఎడిట్ చేసి ఇక్కడ చూడంటే కొంచెం గజిబిజ్ అయిపోతుంది మొత్తం అంతా. ఇక్కడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రీగా ఉంటుంది. సో ఇక్కడ అంతా మనము ఇప్పుడు హోమ్ పేజ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ హోమ్ రాదు, ఓన్లీ సర్వీస్ ఆ కాంటాక్ట్స్ మాత్రం వచ్చినాయి. ఇవి ఇంతకుముందు వచ్చినాయి నేను చేసినవంతా. నేను డిలీట్ చేసి మళ్ళీ చేస్తాను ఫస్ట్ నుంచి. ఎందుకు హోమ్ ఉంది, అబౌట్ అస్, పబ్లిష్, యాడ్ న్యూ పేజ్, సర్వీసెస్, పబ్లిష్, యాడ్ న్యూ పేజ్, కాంటాక్ట్ అస్. పబ్లిష్. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. మనం డిలీట్ చేయడం కదంతా. ఇప్పుడు చూడండి ఏమీ లేవు. మనం పేజెస్ మాత్రం క్రియేట్ చేద్దాం. 4 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 పేజెస్ని ఇక్కడ మెనూ చేయడానికి ట్రై చేద్దాము. వర్డ్ ప్రెస్ ఇప్పుడు మనం గుర్తుపెట్టు 4 స్టెప్స్ అంతా. వెబ్సైట్ డిజైన్ మనం 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసినామా, ఒక థీమ్ యాక్టివేట్ చేసుకున్నామా, థీమ్ చూపిస్తే నెక్స్ట్ అంతా అదే మెనూ ఉంటుంది. మెనూలు పెట్టినామా, కస్టమైజ్ చేసినామా, ఈ మెయిన్ 4 స్టెప్స్ వెబ్సైట్ డిజైన్ మొత్తం మనకంతా. ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే వెబ్సైట్ డిజైన్ వచ్చేస్తుంది. మనం ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు థీమ్స్ పెడదాం. అపీరెన్స్ సెక్షన్ ఇక్కడ మనం చూడొచ్చు ఎంత. పోస్టర్స్, మీడియా, పేజెస్, కామెంట్స్, అపీరెన్స్. ఈ అపీరెన్స్ ఇక్కడ జస్ట్ మౌస్ డ్రాగ్ చేస్తే ఇక్కడ థీమ్స్ కనబడతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని వెబ్సైట్ డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ థీమ్తో స్టార్ట్ చేయండి. ఈ మినిమైజ్ థీమ్ యాక్చువల్లీ నేను యాక్టివేట్ చేసి పెట్టినాను. మీరు కూడా అంటే బై డిఫాల్ట్ యాక్టివేట్ అయినదంతా ఇది. ఇక్కడ సెర్చ్ చేస్తే మినిమైజ్ అని సెర్చ్ చేస్తే వస్తుంది, మీకు థీమ్ అది వస్తుంది. మీకు థీమ్ వస్తుంది, ఇటు వస్తుంది, ఈ రకంగా చూపిస్తుంది యాక్టివేట్ అనేసి. మీరు యాక్టివేట్ చేసి సరిపోతుంది. ఆడ యాక్టివేట్ చేశాను అంతా. ఫస్ట్ ఈ థీమ్తో స్టార్ట్ చేయాలి. ఈ థీమ్తో స్టార్ట్ చేసి బేసిక్ థీమ్ అంతా. నెక్స్ట్ ఎన్నో థీమ్స్ దగ్గర మీరు చూడొచ్చు. 6 థీమ్స్ పైన ఉంటాయి అంతా. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే కనబడుతుంది. ఇక్కడ లేదు కాదంతా. సపోజ్ యాడ్ న్యూ కొట్టేసి మీరు చూడొచ్చు 8,000 6,000 కాదు. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నప్పుడు 6,000 థీమ్స్ మాత్రమే ఉన్నాయి అంత. ఇప్పుడు ఇక్కడ 2,000 కొత్త థీమ్స్ వచ్చేసినాయి. ఇన్ని థీమ్స్ అవసరం ఉండదంతా. హార్డ్ ఒక 10, 20 థీమ్స్ సరిపోతుంది వస్తే కానీ మీ ప్రాక్టీస్ పర్పస్ కూడా అంతా. సో ఫస్ట్ అయితే మీరు ఇది మినిమైజ్ థీమ్ పైన ఇంప్లిమెంట్ చేయండి అంతా. మీరు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు యాక్టివేట్ చేయండి. వన్స్ మీరు థీమ్ యాక్టివేట్ చేస్తారు కదా, ఇక్కడ మెనూ సెక్షన్ ఉంటుంది. అపిరెన్స్ మెనూ, ఈ మెనూ క్లిక్ చేయండి. ఈ మెనూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అంత మనకు 4 వచ్చినాయి. వీటిని రిమూవ్ చేద్దాం. వీటిని మనం డిలీట్ చేసినవి ఇవన్నీ.
ఫస్ట్ మెనూకు పేరు ఇవ్వండి. ఏదో పేరు ఇవ్వండి. ఏ పేరు మీ పేరు ఇచ్చినప్పుడు జస్ట్ మా రెఫరెన్స్ అంతే. ఈ 4 సెలెక్ట్ చేయండి. మనం క్రియేట్ పేజెస్. యాడ్ టు మెనూ. మెనూ క్రియేట్ చేయడము. ఈ డిస్‌ప్లే లొకేషన్ ఉంటుంది అంతా. ఎక్కడ డిస్‌ప్లే చేసుకోవాలనేసి. ఇంతకుముందైతే మనకి ఇక్కడ చూన్నాము. ఫస్ట్ ప్రీ ప్రైమరీ పెడదాం. సేవ్ చేద్దాం ఒకసారి. రిఫ్రెష్. చూడండి వచ్చేయండి. హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హోమ్, సర్వీసెస్. హోమ్ 2 టైమ్స్ రిపీట్ అయింది. చూద్దాం. ఈడేమో ఒకసారే ఉంది హోము. ఆడెందుకు 2 టైమ్స్ వచ్చింది? సరే ఒకసారి హెడర్ పెట్టి చూద్దాం. మామూలుగా రాదే. ఇక్కడ మాత్రం 4 వచ్చినాయి. సరిపోయినాయి. రిఫ్రెష్ చేసిన ఇందాక ప్రాపర్‌గా. కాంటాక్ట్ అస్, సర్వీస్, అబౌట్ అస్, హోమ్. కానీ ఇవి ప్రాపర్‌ది అంత. ఫస్ట్ హోమ్ రావాలా, మళ్ళీ అబౌట్ అస్, ఫస్ట్ సర్వీస్, లాస్ట్ కాంటాక్ట్ అస్ రావాలా. ఇక్కడ సింపుల్‌గా హోమ్ కింద ఉంది. పైకి డ్రాగ్ చేయండి. జస్ట్ మౌస్ డ్రాగ్ చేయండి. అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, సేవ్, రిఫ్రెష్. ఇప్పుడు వచ్చేయండి. సింపుల్. ఇప్పుడు మనం కస్టమైజ్ చేసుకున్నాం బేస్ ఇప్పుడు. పేజెస్ అయిపోయినాయి. థీమ్ యాడ్ చేయడం, మెనూ పెట్టడం. జస్ట్ కస్టమైజ్ అని ఎడిట్ చేసుకోవడం అంతే. ఏదో మీకు ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది. థీమ్స్‌లోని కస్టమైజ్. క్లిక్ చేయడమా, ఇక్కడ మన సైట్ సంబంధించి మొత్తం వచ్చేసింది. ఏమేమి చేసుకోవాలని మొత్తం అంతా. ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయంతా. థీమ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ యాక్చువల్ స్లైడ్స్ ఉంటాయి. అంటే నేను యాడ్ చేయని ఇమేజెస్ ఇవి. ఇక్కడ మనకు 3 స్లైడ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడు స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3. మామూలుగా ఇవి డిజేబుల్ మోడ్‌లో ఉంటాయి. మీరు ఇట్లా ఉంటాయి. మీరు జస్ట్ ఇమేజ్ స్లైడర్ క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి. బై డిఫాల్ట్ ఇక్కడ ఇమేజ్ వచ్చేవంతవి. మామూలుగా వేరే స్లైడ్స్ వస్తాయి. నేను యాడ్ చేసిన ఇమేజెస్ అంతా. రిమూవ్. ఇక్కడ యాడ్ సెలెక్ట్ ఇమేజ్ ఉంటుంది అంతా. మీరు సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్లీ నేను ఆల్ ఇమేజెస్ యాడ్ చేశాను. మీరు యాడ్ చేయాలంటే మాత్రం మీరు కొత్త ఇమేజెస్ చూసుకోవాలా. గూగుల్ మస్తుగా వస్తాయి. జస్ట్ డెంటల్ సెర్చ్ చేయండి అంతా. డెంటల్ క్లినిక్స్ సెర్చ్ చేస్తే షాపింగ్ వచ్చి షాపింగ్ సెలెక్ట్ చేస్తే ఇమేజెస్. ఈ ఇమేజెస్ చూసుకోండి. ఫస్ట్ ఒక సెకండ్ వెయిట్ చేయండి. అంతా క్లారిటీ వస్తుంది. మళ్ళా సేవ్ చేసుకోండి. మామూలుగా ఈ ఫైల్స్ కాబట్టి జేపీజీకి ట్రై చేయండి. నేను మీకు చూపించడం కోసం తీసుకుంటున్న ఈ ఫైల్ అంటే మామూలుగా జేపీజీ కానీ పిఎన్జీ కానీ తీసుకుని బాగానే ఉంది. ఇమేజ్ మాత్రమే ఇది మాత్రం సరే. ఇక్కడ చూడండి. మామూలుగా ఈ రకంగా ఉంటుంది. సెలెక్ట్ ఇమేజ్ కొట్టండి. అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఓపెన్ చేయండి. చూస్ కొట్టండి. అంతే సెలెక్ట్ అయిపోయింది. ఇదే రకంగా ఇంకో 2 ఇమేజెస్ అంతా మీద ఇది బాగానే ఉంది ఇమేజ్. ఇదే కొంచెం బాగా. దీన్ని మారుద్దాము. ఏదన్నా మంచి ఇమేజ్ ఉందా ఏదన్నా ఒకటే. ఉంది కానీ ఇది బాగానే ఉంది. జస్ట్ సేవ్ చేయండి. జేపీజీ. ఇక్కడ పేరు మార్చుకొని కావాలన్నా సరే అంత ఇదేం బాధ అట. ఏవో కాకుండా జస్ట్ ఇది ఇవ్వండి. డెంటల్ 1 ఏదో పేరు ఇవ్వండి. స్లైడ్ ఇది రిమూవ్, సెలెక్ట్, అప్లోడ్, మళ్ళీ సెలెక్ట్, మళ్ళీ ఓపెన్, మళ్ళీ చూస్. ఇప్పుడు చూద్దాం. పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి. యాక్చువల్గా ఒకసారి పర్ఫెక్ట్ సెట్ కావాలంత ఇది ఇమేజ్ ఒక డిఫరెంట్ హైట్ ఉంటే అప్పుడు హైట్ మార్చుకోవచ్చు. అదంతా సో 200 అని కానీ యాక్చువల్ 500 సరిపోయింది. బాగానే ఉందంతా. బట్ మీకు చూపిస్తున్న ఆప్షన్ కూడా మీకు డౌట్ వస్తే అంత ఇబ్బంది కానీ అంతా. అంటే 500, 600 ఇస్తే మీకు ప్రాపర్గా వచ్చేస్తాయి అంతా అవి. ఏదైనా ప్రాపర్ ఇమేజ్ వచ్చేస్తాయి. దాని తర్వాత పబ్లిష్. ఇది మర్చిపోతే ఏం యూజ్ ఉండదంతా. ఖచ్చితంగా పబ్లిష్ చేయాలంతా. సో ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం మనం ఇప్పుడు. ఇమేజ్ వచ్చాయి. మనం యాడ్ చేసిన ఇమేజెస్ అంతా సింపుల్. ఈ ఇమేజెస్ టెన్షన్ పడితే నెక్స్ట్ క్లాస్ చూద్దాం అంతా. ఇది కూడా టెన్షన్ పడుతుంది. దీన్ని నెక్స్ట్ క్లాస్ చూద్దాం.
ఇక్కడ కూడా ఇక్కడ హోస్టింగ్ అని హెచ్ వచ్చింది, గూగుల్ జీ వచ్చింది. కాబట్టి జస్ట్ డబుల్ మాత్రం ఉంది. నెక్స్ట్ క్లాస్ దీన్ని మారుద్దాం, దీన్ని మారుద్దాం, ఇక్కడ ఇది మారుద్దాం, ఇక్కడ టెస్ట్ పెడదాం. జస్ట్ వెల్కమ్ టు అవర్ హాస్పిటల్ అని కానీ కాంటాక్ట్స్ అని ఇక్కడ యాడ్ చేద్దాం అంతా. సో ఈ క్లాస్ కిందే, ఈ క్లాస్ మీకు సింపుల్ బేసిక్ అర్థమైంది. ఈ క్లాస్ ఏంటి, ఈ క్లాస్ మెయిన్ ఇదేంది, ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ లేదంటే డొమైన్ హోస్టింగ్ అవుదాం, డొమైన్ హోస్టింగ్ కూడా అండి. దాని తర్వాత డాష్ బోర్డ్కి వస్తారు, పేజెస్, థీమ్, మెను, కస్టమైజ్. జస్ట్ ఈ 4 బేసిక్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అంతా. అండ్ ఒక విషయం వచ్చి చెప్తే గ్యారంటీగా అంతా, నేను గ్యారంటీ అంటే నిజమే అనుకోండి అంతా. 2026 మీ కెరీర్ చేంజ్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ కంపేర్ టు అదర్ కోర్సెస్. ఎందుకంటే ఏ వచ్చినా అన్ని కోర్సులు పడిపోతాయని అందరికి టెన్షన్, భయం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అక్కడ భయమే లేదు. ఏ వల్ల డిజిటల్ మార్కెటింగ్ మంచిగా దీన్ని ముందుకు పోయేది కానీ మనకి ఇబ్బంది ఏమి ఉండదు అంతా. మీరుగా నేర్చుకోవాలంటే జస్ట్ కామెంట్లో కోర్స్ అని టైప్ చేయండి. నేనైతే మోస్ట్లీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను, కానీ పెయిడ్ నేర్చుకుంటే మీకు ఇంకా డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవడం కానీ. ఇప్పుడు మీరు డిజైన్ చేయాలంటే వెబ్సైట్ కొనాలా, మీ వెబ్సైట్ డిజైన్ 4000 పడుతుంది. అదే మీరు పెయిడ్ కోర్స్ అంటే మీకు ఫ్రీ డొమైన్ ఇస్తారు, అంతా ఫ్రీ డొమైన్ ఇస్తారు. అక్కడ మీరు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ యాడ్స్ ఉంటే మీకు డబ్బులు బడ్జెట్ ఇస్తారు, అక్కడ మీరు ప్రాక్టీస్ రన్ చేయొచ్చు. అండ్ ఏ టూల్స్, ఎన్నో టూల్స్ ఉంటాయి, అంత అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫ్రీ అయితే జస్ట్ మీరు చూడొచ్చు, మీకు సేల్ డిస్ప్లే నుండి డొమైన్ కొనుక్కుంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే పెయిడ్ కోర్స్ తీసుకుంటే మీరు హ్యాపీగా ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉంటారు, గైడెన్స్ ఉంటారు, మంచిగా నేర్చుకోవచ్చు. మా ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేస్తున్నారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు రేపు ఫర్దర్ నా మాదిరి వీడియోస్ చేయొచ్చు అంత. అంతే ఈ క్లాస్కి అంతా. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్కమింగ్ అన్ని డిజిటల్ మరి అన్ని వీడియోస్ కూడా నేను ఫ్రీగా రిలీజ్ చేస్తాను అంతా. పెయిడ్ కోర్స్కి అయితే మాత్రం కోర్స్ అని టైప్ చేయండి కామెంట్. మీకేం డౌట్స్ వచ్చినా కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను అంత మీకు. అండ్ దట్స్ ఇట్ గైస్, టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ వీ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ టైప్స్. ఈ ఇమేజెస్ ఎడిట్ చేసి ఇక్కడ కంటెంట్ ఇచ్చి ఇక్కడ లోగో మార్చి ఇక్కడ లోగో మారుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.